యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీ వాక్య ధ్యానంగా హోషియా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. భారత మిషన్ పొలములు పరిచర్య శిరస్సు భాగం, భారతదేశ శిరస్సు భాగంగా ఉన్న 7 రాష్ట్రాలు: జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ. 6 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలితం. వీటికి సువార్థికులను, రాష్ట్ర స్థాయి సువార్థికులను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ముగ్గురు 3 రాష్ట్రాల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో అశోక్ జాన్, శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో కెనడీ డేవిడ్ రాజన్, పంజాబ్ అమృత్సర్లో శామ్యుల్ మసీహ్ పనిచేస్తున్నారు. బిగ్ డయాసిస్ పక్షంగా వీరు ఆ రాష్ట్రంలో నిలిచారు. మరొక 4 రాష్ట్రాలకు మార్చి 31 లోపల మిషనరీలను ఏర్పరిచి ఏప్రిల్ 8వ తారీఖు మీ ముందుకు తేవాలని నేను ఆశిస్తున్నాను. కనుక మిషన్స్ పరిచర్య, అన్రీచ్డ్ పీపుల్ ఇన్ ఇండియా, సువార్త అందని వారికి సువార్త అందించే క్రమంలో ఏర్పాటు చేశాను భారత మిషన్ పొలముల పరిచర్యను. దీనిలో భాగస్థులు అవ్వాలని మిమ్మలను కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలముగా మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను పంపించము. భారత మిషన్ పొలముల సహకారులను లేవనెత్తము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 11వ అధ్యాయంలో 2 వచనాలు నిన్న ధ్యానం చేశాం. దేవుడు ఇశ్రాయేలును ప్రేమతో కుమారుని పిలిచినట్లు ఐగుప్తు నుండి పిలిచాడు. ఇది నిన్న ధ్యానం చేశాం. 3వ వచనం, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే, వారిని స్వస్థపరిచిన వాడను నేనే. అయినను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. Yet it was I who taught Ephraim to walk. I took them up by their arms, but they did not know that I healed them. నేను వారిని స్వస్థపరిచిన వాడను, అయినను వారు దానిని మనసున పెట్టలేదు. కొన్ని పదాలు ఈ వచనంలో మనలను ఆకర్షిస్తున్నాయి. నేను
నా చేయి పట్టుకొని నడిచేటట్లుగా వారికి నడక నేర్పించిన వాడిని నేనే అన్నాడు. నేను వారి చేయి పట్టి నేర్పించాను. చేయి పట్టి అర్థం చేసుకోండి, దేవుడు చేయి పట్టుకున్నాడు. దేవుని యొక్క ప్రేమ గమనించండి. మనం చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనం చేతులను ఇస్తాం. ఆ చిన్నపిల్లవాడు నెమ్మదిగా లేచి నిలబడే ప్రయత్నం చేయటం నేర్పిస్తాం. నిలబడిన వాడిని ఒక్కొక్క అడుగు వేయిస్తూ ఉంటాం. ఆ కాళ్ళు చక్కగా ఊని నిలబడి ఒక్కో అడుగు వేసేటట్లుగా వాడికి ఊత వేస్తాం. వేలు పట్టుకుని నడిపిస్తాం. పడిపోకుండా నడక నేర్పిస్తాం. సాధారణంగా తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇది చేస్తూ ఉంటారు. కనుక నడక నేర్పిన వాడను నేనే. చేయి పట్టుకొని మరీ నడక నేర్పాను. కన్సర్న్, గాడ్స్ కన్సర్న్ లైక్ మదర్ అండ్ ఫాదర్. తల్లిలాగా తండ్రిలాగా నేను ఎఫ్రాయిముకు ఉన్నాను. అర్థమవుతుందా? నేను స్వస్థపరిచాను. మన తల్లిదండ్రులు కూడా మనకు అస్వస్థత వచ్చినప్పుడు పక్కనే ఉంటారు. మందులు వేస్తారు, పరిచర్య చేస్తారు, ఆదరిస్తారు, వైద్యుని దగ్గర తీసుకెళ్తారు, చాలా చక్కగా చూస్తారు. తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది కదా. దేవుని పాత్ర మన ఆధ్యాత్మిక జీవితాల్లో అంతకంటే గొప్పది. ప్రభువు అంతగా చేసి స్వస్థపరిస్తే అది మనసున పెట్టలేదు. ఇది ప్రాబ్లం. ఈనాడు చాలామంది పిల్లలు తల్లి తండ్రులను పట్టించుకోపోవటానికి కారణం వారు తమ తల్లిదండ్రులు తమకు చేసిన దానిని మనసున పెట్టుకొనలేదన్నమాట. పండుటాకుల వ్యధ అని ఒక 4 నిమిషాల వీడియో నాకు ఫ్రెండ్స్ పంపించారు. అది చూస్తున్నంతసేపు నా కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. నేను కూడా కొంతమందికి పంపించాను చూడమని. వృద్ధాప్యానికి వచ్చేసిన వారు ఎంత బాధపడుతున్నారు. వారి కుమారులు వారిని మరిచిపోయారు. వారి బిడ్డలు వారిని మనసున పెట్టుకోలేదు. తల్లిదండ్రులు చేసినటువంటి మేలును మనసున పెట్టుకోలేని దుర్మార్గులు ఎఫ్రాయిము వంటి వారు ఈనాడు కూడా ఉన్నారు. దేవుని విసర్జించినటువంటి జాతిది. ప్రభు అంటున్నాడు, నేను వారిని కౌగలించుకున్నాను. నేనే వాళ్ళని కౌగలించుకున్నాను. నేనే వారిని స్వస్థపరిచాను. నేనే వారిని పట్టుకున్నాను. నేనే వారికి నడక నేర్పించాను. అంతా ఆయనే, అంతా ఆయనే. నేనే చేశాను. దేవుడు తాను చేసినట్లు అసలు ఎందుకు చెప్పుకుంటున్నాడు? చెప్పాల్సి వచ్చింది అక్కడ. ఎందుకంటే వాళ్ళు మనసును పెట్టుకోలేదు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు ఒక దినాన గ్రహించే దినం రాబోతోంది అనేది దేవుడు ఎరిగిన వాడే ముందుగా వారికి తెలియజేస్తున్నాడు అన్నమాట. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. స్నేహబంధము. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు నా స్నేహితులు అన్నాడు. అబ్రహామును గూర్చి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అనలేదండి. దేవుడే అబ్రహామును తన స్నేహితుడిగా వర్ణించాడు. శిష్యులు యేసును నా స్నేహితుడు అని అనలేదు. యేసే శిష్యులను తన స్నేహితులనుగా చెప్పాడు. ఈ సమయం ఉన్న వాక్యం వింటున్న వాళ్ళారా, కేవలం వారికే నా స్నేహితుడు. నీకు స్నేహితుడిగా ఉండగలడు, నాకు స్నేహితుడిగా ఉన్నాడు.
దేవుని ప్రేమించేవారు యేసుకు స్నేహితులు అవుతారు. దేవుని గౌరవించేవారు యేసుకు స్నేహితులు అవుతారు. స్నేహబంధం చేత దేవుడు వారిని ఆకర్షించాడు, వారిని తన ఎదుగు తెచ్చుకున్నాడు. నేనే వారికి కౌగలించుకుని వాడను, హత్తుకునేవాడు దేవుడు. హత్తుకుంటాడు దేవుడు. భద్రం. తల్లి యొక్క కౌగిలిలో బిడ్డ భద్రంగా ఉంటాడు పొత్తిళ్లలో. కనుక కౌగిలి కంఫర్ట్ను జ్ఞాపకం చేస్తోంది, ఆదరణను జ్ఞాపకం చేస్తోంది, భరోసాను జ్ఞాపకం చేస్తుంది. నేనున్నా, నీకేం పర్లా, నేను చూసుకుంటా. అది ఇక్కడ కనపడుతుంది. నేను కౌగిలించుకున్నవాడును అన్నప్పుడు నేను వారిని సమ్మతించాను నాతో ఉండటానికని అర్థం. మరి ఎఫ్రాయిం ఏం చేసింది? దేవుడు ఇంతగా చేయి పట్టుకొని నడిపించి, నడకను నేర్పించి, తానే హత్తుకుని, తానే కౌగిలించుకుని, తానే స్వస్థపరిస్తే మనస్సున పెట్టలేదు. కారణము పాపము, పాపము, పాపము. పాపం చేస్తున్నవాడు దేవుణ్ణి మనసులో పెట్టుకోలేడు. దేవుణ్ణి మనసులో పెట్టుకున్నవాడు పాపం చేయలేడు. వెరీ సింపుల్. దేవుడు తన మనస్సులో ఒక స్థానాన్ని ఎఫ్రాయిముకి ఇస్తే, ఎఫ్రాయిము తన మనసులో దేవునికి స్థానాన్ని ఇవ్వలేకపోయాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు ఎంతమంది మీ హృదయాలు దేవునికి ఇవ్వకుండా మీ దగ్గరే పెట్టేసుకున్నారు? మీ దేవుడు మీ హృదయాలను తీసుకుని వాటిని బాగు చేసి, శుభ్రము చేసి, ఆశీర్వాదమునకు వారసత్వాన్ని ఇచ్చి నిన్ను దీవిస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. నేను వారిని బంధించి ఆకర్షించి తిని, నేను వారిని ఆకర్షించానంటున్నాడు. ఆకర్షించటం అంటే తన యొద్దకు పిలుచుకున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయములో దేవుడైన యెహోవా చల్లపూట ఏదైనా వనములలో సంచరిస్తూ ఉంటే ఆయన స్వరాన్ని విని, ఆయన అలికిడిని విని ఆదాము చెట్ల మధ్యకు పరిగెత్తుకొని వెళ్ళి దాక్కున్నాడు. కారణం పాపం. దేవుని నుండి తనను దాచుకోవాలని చేసే ప్రయత్నం పాపపు కారణంగా జరుగుతుంది. ఇక్కడ కూడా అదే ఉంది మనకు. స్నేహబంధంతో ఆయన ఆకర్షించాడు. పశువుల మీదకు కాడిని తీసేసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెట్టాను. ఐగుప్తు దేశమునకు వారు మరలిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళరు కానీ అష్షూరుకు వెళతారు, అష్షూరు రాజు వారిపైన ప్రభుత్వం చేస్తాడంటే దే ఆర్ అండర్ ద కంట్రోల్, దే విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద అస్సీరియన్ కింగ్డమ్. అష్షూరు సామ్రాజ్యం కిందకు ఇజ్రాయేలు 10 గోత్రాలు వెళ్ళబోతున్నాయని దేవుడు ముందస్తుగానే తెలియచేశాడు. ఐగుప్తు దేశమునకు వారు తిరిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేస్తాడు. అష్షూరు రాజ్యం అన్యరాజ్యం. అన్యులు దేవుని ప్రజల మీద పరిపాలన చేస్తారన్నాడు. ఇదంతా దారుణం. వారి స్వేచ్ఛ హరించటమే కదా. కనుక దానికి కారణం వారి పాపమే కదా. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణాలను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును. ఈ వచనాలు చూస్తే మనకేమర్థం అవుతోంది? వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధ వాతావరణం. వారు చేస్తున్న క్రియలను బట్టి కాదు, వారు ఇంకా హృదయములో యోచించుకుంటూ ఉండగానే వారి చుట్టూత యుద్ధ వాతావరణం వచ్చేస్తారు. ఇది ఆధ్యాత్మిక పాఠం. మనం ఎప్పుడైతే నీతి తప్పిన ఆలోచనలు, పాపముతో కూడిన ఆలోచనలు చేస్తూ చేస్తూ వెళతామో అంతరంగంలో, బాహ్యములో మనలను చీకటి ఆవరించే ప్రయత్నం మొదలుపెట్టేస్తుంది. సోదరుడా,
సోదరి, రాత్రి నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. మీతో చెబుతాను, వినండి. ఒక వ్యక్తి నాకు తీసుకుని వచ్చి 7.5 లక్షల రూపాయలు కట్ట నాకు ఇచ్చాడు. దీనిని ఉంచేసుకోమని, జాగ్రత్తగా వినాలి. దానికి రసీదు ఇవ్వద్దు, దానిని దాచిపెట్టండి, మినిస్ట్రీలో వాడుకోండి అన్నాడు. వింటున్నారా నేను మాట్లాడుతున్న మాట? దేవుని వాక్యములో నేను యోచన అనే పదం గురించి మాట్లాడుతూ ఈ కళ చెబుతున్నా మీకు. యోచన, యోచన అంటే మనసులో ఆలోచించుకునేది. నేను ఆలోచిస్తున్నాను, నిద్రలో ఇదంతా జరుగుతోంది. ఆలోచిస్తున్నాను, ఇది దాచేద్దామా, పట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోదామా, ఎవరైనా లెక్కడితే దాచుకుందామా? ఏమిటి ఆ రకమైన ఆలోచన? వెంటనే నేను నా ఆలోచనలు అది వెనకకు ఇచ్చి వేస్తేనే విడుదల అని గ్రహించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఒక ప్రక్క దేవుడు ఆకర్షిస్తే మరొక ప్రక్కన డబ్బు ఆకర్షిస్తుంది, అపవాది ఆకర్షిస్తాడు. ఆ ఆకర్షణకు లోనైతే దేవుని వైపు ఆకర్షించబడవలసిన మనము ఆ ఆకర్షణను ప్రక్కకు తోసి లోకపు ఆకర్షణలో పడిపోతాం. రహస్యంగా రిసీట్ లేకుండా మినిస్ట్రీ కోసం డబ్బిచ్చి దాన్ని వాడుకో దేవుని సేవలో అని చెప్పటం, అది దైవ సంబంధమైనటువంటిది కాదు. సాతానుడు మనలను డబ్బు చేత మన మనసులను ప్రలోభపరుస్తుంటాడు. సాతానుడు స్త్రీ చేత శోధించుటకు ముందుకొస్తుంటాడు. యోచనలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన యోచన సరిగా లేకపోతే, ఆలోచన సరిగా లేకపోతే చుట్టూ యుద్ధ వాతావరణం. ఇది నేను చూసా దైవ వాక్యంలో. ఈ యొక్క మాట యొక్క యథార్థ వాస్తవం నా జీవితంలో చూసా, బయట కూడా చూసా కొందరి జీవితాల్లో. నీ తలంపులు మంచివి కాకపోతే, నీ తలంపులలో పరిశుద్ధత, సత్యము, దైవ సంబంధమైన విలువ లేకపోతే, బాహ్యమున నీవు చేసే క్రియల వలన నీకు యుద్ధము, నీ స్పిరిట్ని బంధించే పరిస్థితులు సాతానుడు చేస్తాడు. నీ నడకను కంట్రోల్ చేసే ప్రయత్నం సాతాను చేస్తాడు. కారణం ఆలోచన. మనం ఎప్పుడైతే అధర్మంగా డబ్బు అంగీకరిస్తామో అక్కడ పడిపోతాం. కనుక యోచన వాక్యం ప్రకారం లేకపోతే అదెంత మేలుగా నీకు కనబడుతున్నా తుదకది కీడుగా మారిపోతుంది. చాలామంది ఇది తెలుసుకోలేకపోతున్నారు. అందుకే వాక్యం చెబుతుంది, వారు చేయుచున్న యోచనలను బట్టి వారికి పట్టణములన్నింట యుద్ధము ఆవరిస్తోంది. యుద్ధము ఆవరిస్తోంది. ఎనిమిటీ పెరుగుతుంది మనుషులతో. కనుక మనిషి యోచనలో పాపపు యోచనలు అతని పతనానికి, అతని యొక్క నష్టానికి, అభద్రతకు దారితీస్తాయి. అది వారి పట్టణపు గడియలను తీసి వారిని మింగేస్తుంది. పట్టణపు గడియలు అని ఎందుకు రాశాడంటే, పట్టణపు గడియలు వేయబడతాయి. ప్రతి పట్టణానికి ప్రాకారాలు ఉండేవి. ప్రాకారములు శత్రువులు జొరబడకుండా కాపాడుకోవటానికి. మనకి కోట దెబ్బ ఉంది 1 టౌన్లో, ఏలూరులో. అక్కడ జైలు ఉంది కాలేజ్ ఎదురుగా, జూనియర్ కాలేజ్ ఎదురుగా. ఆ గోడలు 15-20 అడుగులు ఎత్తుంటాయి. ఆ పైన ఎలక్ట్రిక్ షాక్ రన్ అయ్యేటట్లుగా ఏర్పాట్లు ఉంటాయి.
అంత ఎత్తు గోడలు ఎందుకు కట్టారు అనేది నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. అన్ని చోట్ల 6 అడుగులు 7 అడుగులు గోడలు 5 అడుగులు గోడలు ఉంటుంటే ఇక్కడేమిటి 15-20 అడుగులు ఎత్తు గోడ ఉంది? కారణం ఆ లోపల వాడు బయటకు జంప్ చేసి రాకుండా శ్రద్ధ. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పట్టణపు గడియలు అంటే తలుపులు తాళాలు అవి వేసి ఉంటాయి. ఎందుకంటే బయటికి రాకుండా, శత్రువు లోపలికి రాకుండా, మనం బయటికి వెళ్ళకుండా. అందుకనే ఆ గడియలు తీస్తే ఏముంది? మింగేయటమే. ఆ గడియలు తీస్తే సాతాను మింగేస్తాడు. కనుక నీ ఆధ్యాత్మిక ద్వారాలు కాపాడుకోకపోతే, ఆధ్యాత్మిక ప్రహారీ నీ ఆత్మలో నువ్వు కాపాడుకోకపోతే నువ్వు నష్టపోతావు. నువ్వు తప్పక నష్టపోతావు. నీ ఆలోచనలు నిన్ను చెడగొట్టేస్తున్నాయేమో ఒక్కసారి నీవు చూసుకోవాలి. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. ఈ మాట చదువుతుంటేనే బాధగా ఉంది. నన్ను విసర్జించాలని నా జనులు తీర్మానం చేసుకున్నారు. ఇంతకంటే దారుణం ఏముందండి? యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా దిగి వచ్చి పాపుల రక్షణార్థం, పాపానికి తాను శిక్ష భరించడానికి శిలువ మీదకు వెళ్ళాడు. శిలువ మీద తనను తాను అప్పగించుకున్నప్పుడు తాను వారిని ఆకర్షిస్తుంటే వాళ్ళు విసర్జిస్తున్నారు. ప్రభువు వారిని ఆకర్షిస్తుంటే వాళ్ళు ప్రభువును విసర్జిస్తున్నారు. నన్ను విసర్జించాలని నా జనులు తీర్మానం చేసుకున్నారు. తీర్మానం అనేటువంటి పదం మనం ఎప్పుడు రాస్తాం అంటే మినిట్స్ బుక్లో తీర్మానాలు రాస్తాం. అంటే డెసిషన్స్ టేకెన్ బై ద కమిటీ. ఇక అందులో మార్పు ఉండదు. అదే కాన్స్టిట్యూషన్ కదా మనకు. కనుక వీళ్ళు ఏం చేశారట? దేవుణ్ణి విసర్జించాలి అనేది తీర్మానం. దే డిసైడెడ్. మై పీపుల్ ఆర్ బెంట్ ఆన్ టర్నింగ్ away from me, and though they call out to the Most High, he shall not raise them up at all. ప్రవక్తలు చెప్పారు ప్రభు వైపు చూడమని, కానీ ప్రవక్తలను తోసేశారు కానీ వారు మార్చుకోలేదు. ప్రభువుకు లోబట్టడానికి ఇష్టపడలేదు. చాలామంది ఈ దినం ఆ విధంగానే ఉన్నారు. సేవకుణ్ణి, దేవుణ్ణి విసర్జించి లోకాన్ని హత్తుకుంటున్నారు. అలా ఉండకూడదు. మహోన్నతుడు చూడాలి అని ప్రవక్తలు పిలిచారట. ఆ పిలుపునకు వారు విధేయత చూపించలేదు. పిలుపునకు విధేయత కావాలి. దేవుడు తన పిల్లలను ఎందుకు పిలుస్తున్నాడు? తనను ఆరాధించటానికి, తనకు మహిమ కలుగు చేయడానికి తను పిలుస్తున్నాడు. ఆయన పిలుపునకు లోబడకపోతే ఆయన గ్రేట్ కమిషన్ ఇస్తూ వెళ్ళిపోతూ చెప్పిన మాట, లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఆయన పిలుపు విని, ఆయన స్వరం విని ఆయన ఎదుగు వచ్చువాడు ధన్యుడని రాశాడు. ఎవడు యత్నం చేయటం లేదట. పిలిస్తే దేవుడు ఎవడు తిరిగి రావాలనే యత్నం చేయటం లేదు. చాలామంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. అష్షూరునకు చెరలోనికి పోయినటువంటి ఇశ్రాయేలీయులు బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు చేత జయించబడిన వారే అతని కంట్రోల్కి వచ్చిన తర్వాత, కోరేషు కాలములో వారందరినీ వెళ్ళి మందిర నిర్మాణం చేసుకుని వెళ్ళమని చెప్పిన తర్వాత ఎవడునూ కూడాను ప్రభువు వైపు తిరుగుటకు ఆశపడలేదు. కొద్దిమంది వెనక్కొచ్చారు. వారితోటే దేవాలయం కట్టాడు. చాలామంది ఇంకా ఆ బబులోన్లో ఉండిపోయారు. సోదరుడా, సోదరి,
ఆధ్యాత్మిక బబులోను చెరలో ఎందుకు ఉండిపోవాలా? వెలుపటికి రావాలా? ప్రవక్తలు చెబుతున్నారు, ఇంకెంతకాలం వ్యతిరేకంగా ఉంటావు దేవునికి, రమ్మని. ఆ తీర్మానాన్ని నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మీద మానవుడు సంఘర్షణ పడుతూనే ఉన్నాడు. అదే దేవునికి ఇష్టం లేదు. దేవుణ్ణి నమ్మకపోతే ఇంకెవరిని నమ్మగలుగుతాం? దేవునిపై ఆధారపడకపోతే ఇంకెవరిపై ఆధారపడతాం? ఆయనకంటే గొప్ప శక్తి ఎవరికి ఉంది? కనుక సకల లోకముల యొక్క అధికారము ఆయనదై ఉంది కనుక ఆయనకు లోబడదాం. ఎఫ్రాయిము, నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జిస్తాను. అద్మాను వలెను నిన్ను నేను ఎట్లు చేస్తాను, సెబోయిమునకు చేసినట్లు నీకెట్లా చేస్తాను. నా మనసు మారినది, సహింపలేకుండానంతగా నా అంతరంగం మండిపోతోంది. ప్రభువు కోప్పడుతున్నాడు. నా అంతరంగం మారిపోయింది. ఒకప్పుడు నేను ఎలా చేస్తాను అనుకున్నాను, ఇప్పుడు చేస్తాను. కనుక మీకు శిక్ష వస్తుంది. నా ఉగ్రత అగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను మార్చుకొను. నేను మరలా ఎఫ్రాయిమునకు లయపరచును. నేను మీ మధ్యన పరిశుద్ధ దేవుడు కానీ మనుషులను కాను. మిమ్మల్ని దయించినంతగా నేను ఇక కోపించను. వారు యెహోవా వెంబడి నడుస్తారు. సింహగర్జన చేసినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున ఉన్న జనులు వణుకుతూ వస్తారు. వారు వణుకుచూ పక్షులు ఎగురున్నట్లుగా ఐగుప్తు దేశముల నుండి వచ్చేదరు. గువ్వలు ఎగురున్నట్లుగా అష్షూరు దేశములో నుండి ఎగిరి వస్తారు. నేను వారిని తమ నివాసాల్లో కాపురం ఉంచుతాను. ఇది యెహోవా వాక్. రెస్టోరేషన్ ఆఫ్ ఎఫ్రాయిం ఎక్స్ప్లెయిన్ చేశాడు దేవుడు వారిని రప్పిస్తానన్నాడు. వాళ్ళు గువ్వల్లా వెనక్కి తిరిగి వస్తారు. వారి నివాసాల్లో వారిని దేవుడు ఉంచుతానన్నాడు. ఏ దేవుడైతే వారిని చెరక పంపుతానన్నాడు, అదే దేవుడు వారిని మళ్ళా వెనకకు తిరిగి వచ్చి వారి స్వాస్థ్యాల్లో బతికేట్టుగా చేస్తా అన్నాడు. 12వ వచనం, ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించారు, ఇజ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించారు. యూదావారు నిరాటంకంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీదుట తిరుగుబాటు. డిజోబీడియన్స్, రిజెక్షన్ ఆఫ్ గాడ్, రిజెక్షన్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియంత్రణను వారు ఒప్పుకోలేకపోతున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోసపు క్రియల చేత ఆవరించారు, అబద్ధాల చేత ఆవరించారు. ఇజ్రాయేలీలు ఏమిటి, మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి? వాళ్ళు పడిపోయారు, పాపంలో పడిపోయారు. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. 11వ అధ్యాయం మనం ముగించుకుందాం. 12వ అధ్యాయం రేపు ప్రారంభించుకుందాం. ఎపిసోడ్ సహకారులు లేరు, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీ వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. భారత మిషన్ పొలములు పరిచర్యలో సహకారులు కావాలి, ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.